ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా ఈ రాత్రి వేళ క్షేమంగా తమ తమ ఇళ్ళకు చేరి ఉన్నారు కదా. ప్రతి ఒక్కరూ తమ ఆఫీసుల నుంచి, పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి అందరూ కూడా తమ తమ స్థలాల నుంచి క్షేమంగా ఎవరి ఇంటికి వారు చేరి ఉంటారు. దేవుని యొక్క కృపచేత, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ చేతనే మనము ఈ విధంగా క్షేమంగా ఇళ్ళకు చేరి ఉన్నాము. దేవుడు ఎంతగానో మనల్ని కాపాడి మరి మనల్ని భద్రంగా ఇంటికి తీసుకొచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఈ దినము మరి మరొక నూతన దినం, అంటే మార్చి నెల మొదటి దినము అయిపోయింది, గడిచిపోయినటువంటి దినము. పగలంతా కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. మరి ఈ రాత్రి ప్రార్థన కాలంలో మనము వాక్యము, ఒక చిన్న వాక్యము ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే ఒక గొప్ప వాగ్దానము. అది కీర్తనల గ్రంథము 34వ కీర్తన 9-10 వచనంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవయ్యి ఉండదు. ఎంత గొప్ప వాగ్దానం కదా. ఈ లోకంలో సింహపు పిల్లలైనా కూడా ఆకలి కొంటాయట. అంటే సింహము అంటేనే ఒక గొప్ప బలమైనటువంటి జంతువు. సింహము అనేది మరి అరణ్యంలో అడవికి రాజు అని అంటారు. అయితే అలాంటి రాజుగా ఉన్నటువంటి సింహము తన పిల్లలకు సరిగ్గా ఒకవేళ ఆహారం తెచ్చి ఇవ్వలేకపోవచ్చు. కాబట్టి ఆ పిల్లలు లేమి గలవై ఉంటాయంట. కానీ దేవుని యొక్క పిల్లలు మాత్రము ఎవ్వరు కూడా ఆకలి కొనరు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువే ఉండదు. అందుకే కదా దావీదు భక్తుడు తను రుచి చూచి తెలుసుకున్నాడు కనుకనే ఈ వాక్యాన్ని ఇంత చక్కగా రాయగలిగాడు. అతనికి తెలుసు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని. అందుకే అతను చెప్తున్నాడు, సింహపిల్లలైనా లేమి గలవై ఆకలి ఉంటాయేమో, కానీ నేను మాత్రం, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆశ్రయించి దేవునిని మనకు కాపరిగా మనం కలిగి ఉంటే మనము అస్సలు కూడా ఏ మేలు కూడా మనకు కొదువగా ఉండదు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దావీదు చెప్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారారా, యెహోవా భక్తులారా, మీరందరూ కూడా యెహోవాను ఆశ్రయించండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏ మేలు కూడా కొదవయ్యి ఉండదు. సింహపిల్లలైనా లేమిగొంటాయి, కానీ మనమైతే లేమిగొనము అని అతడు మనకు వాగ్దానంగా చెప్తూ ఉన్నాడు. మనం ఏది కూడా కొదువగా ఫీల్ కాము. ఎప్పుడు కూడా మనం దేని గురించి కూడా మనము కొదువగా మనకు ఉండదు. ఆకలి కొనడం అనేది సమస్యగా ఉండదు. అంటే ఆహారం మనకు సమృద్ధిగా లభిస్తుంది అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నాడు. మరి నిజంగా నీవు నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ఆయనను ఆశ్రయించి ఉన్నామా? అలాగైతే మనం కూడా ఏ కొదువ లేకుండా ఈ లోకంలో జీవించగలము. ఈ రాత్రి వేళ ఆయన మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం బట్టి దేవునికి వందనములు. ఆయన యొక్క ఆశ్రయము మనకు ఎంతో శక్తి, ఎంతో ప్రొటెక్షన్, మనకు ఎంతో ధైర్యంను ఇచ్చేటువంటి స్థలము. అందుకే మనము ఆయన యందు ఆశ్రయం ఉంచాలి. ఆయన యొక్క గొప్ప ఆశ్రయాన్ని మనము పొందుకోవాలి. యెహోవా మహోన్నతుని చాట నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్తున్నాను అని కీర్తనకారుడు కూడా చెప్తున్నాడు కదా. ఆ విధమైనటువంటి ధైర్యం మనకు కలిగి ఉండాలంటే మనం ఖచ్చితంగా దేవుని పైన విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించే వారంగా ఉండాలి. మరి ఈ రాత్రి వేళ దేవుడు మనల్ని ఇంత క్షేమంగా చేర్చాడు కదా. మరి ఆయనకు మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన మనకు తోడుగా ఉండి తీసుకువచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. మరి మన జీవితాలలో ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఈ దినమంతా కూడా మనల్ని ఏ విధంగా నడిపించాడో ఒకసారి ఆలోచించుకుందాం. ఆయన మన మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా తన ఆధీనంలో ఉంచుకొని ఏ విధంగా మనల్ని నడిపించాడో అందుని బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ దినం మన పనులలో తాను మనకిచ్చినటువంటి మంచి స్కిల్స్ని బట్టి
మనకి ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ మనకు అనుగ్రహించాడు. పిల్లలకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించాడు. చదువులలో వారికి తోడై ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని అన్ని విషయాలలో అందరినీ నడిపించిన దేవుడు. దేవునికి వందనములు. మరి ఎవరైతే ఈ రాత్రి మరి కుటుంబాలుగా సంతోషంగా చేరి నిన్ను స్తుతిస్తున్నారో, దేవుణ్ణి స్తుతిస్తున్నారో, వాళ్ళని బట్టి దేవునికి వందనం చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, స్తుతులకు పాత్రుడా, నీకు వందనములు తండ్రి. మమ్మల్ని ఇంతగా క్షేమంగా చేర్చిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమంతా కూడా మాకు మీరు తోడయండి, మమ్మల్ని అన్ని విధములా ఆశీర్వదించి నడిపించినందుకు నీకు స్తోత్రములు. మా తండ్రి దేవా, మాకు ఏమి కొదువగా ఉన్నదో మీరు ఎరుగుదురు. మాకు ఏమి కొదువ అయినా కూడా ఆ కొదువను మీరు తీర్చగలిగిన దేవుడు, సమస్తమును సమృద్ధిగా అనుగ్రహించే దేవుడు. మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మరి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. మా పరిస్థితి అంతా కూడా నీకు తెలుసును తండ్రి. మేము అడిగితే మీరు కాదనకుండా సమస్తం ఇవ్వగలిగిన దేవుడు. నీ చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా మీరు ఇస్తారు. నీ యందు భయభక్తులు కలిగి నిన్ను ఆశ్రయిస్తే మాకు ఏ మేలు కూడా కొదువగా ఉండదు. ప్రతి మేలు కూడా నీవు మేలుకరం చేసే దేవుడవు, మంచిది చేసే దేవుడవు. ఏదైనా కూడా సమృద్ధిగా మేలుకరంగా చేసే దేవుడవు కనుక మేము నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం. మాకు ఏది అవసరమో మీకు తెలుసు. మాకేది కొదువగా ఉన్నదో మీకు తెలుసు. ఏ కుటుంబంలో ఏది కొదువగా ఉన్నదో మీకు తెలుసు. ఏ కుటుంబంలోనైనా ఆదరణ కొదువగా ఉన్నదా, ప్రేమ కొదువగా ఉన్నదా, అనురాగం కొదువగా ఉన్నదా, ఐక్యత కొదువగా ఉన్నదా, ఆ ఇంట్లో తప్పకుండా మీరు మరి సమృద్ధిగా ఆ ప్రేమను, ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ఏ కుటుంబంలో అయితేనైనా మరి ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక భారములు కలిగి ఉన్నారో, అప్పుల భారంతో బాధపడుతూ ఉన్నారో, అలాంటి కుటుంబంలోనైనా మరి మీరు కొదువ లేకుండా వారికి తగినటువంటి ఆర్థిక సహాయం అనుగ్రహించమని ఆయన సంతోషంగా ఉన్నటువంటి వారి కుటుంబాలలో జరగబోతున్నటువంటి ప్రతి శుభకార్యాన్ని బట్టి నీకు వందనాలు. అన్నీ కూడా చక్కగా ఏ లోటు లేకుండా జరిగించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, సంతానం పొందుకున్నామని ఈ దినం ఎంతమంది అయితే సంతోషకరమైన వార్త విన్నారో అందుని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రభానైనా లేని వారు తండ్రి, వారు నీ యందు విశ్వాసంతో మరి నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. తగిన కాలంలో మీరు సమస్తం ఇస్తారు ప్రభా. మేము ఎదురు చూడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతేనైనా కుటుంబాలలో మరి తమ యొక్క ప్రియులు భయంకరంగా మరి ఆందోళనకరమైనటువంటి అనారోగ్య స్థితిలో ఉన్నారో అలాంటి వారికి నైనా మీ యొక్క ఆదరణ దయచేయండి ప్రభా. ఆ బిడ్డలను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమంగా ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము ప్రభా. వారికి ఉన్నటువంటి ఆర్థిక భారములను వారు తండ్రి సమయాన్ని మరి సరిచూసుకోవాల్సిన సమయము మా తండ్రి వారు మరి ప్లాన్ చేసుకొని మరి ఆ వ్యక్తిని చూసుకోవడానికి ఎంతగానో మీరు సహాయం చేస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, మేమైతేనైనా అందరం క్షేమంగా ఇళ్ళకి చేరి ఉన్నాం. కానీ ఎవరైతేనైనా మరి ఆకస్మికంగా మరి యాక్సిడెంట్లకు గురైనారో వారి కుటుంబాలను బట్టి మీ సందులో మొరపెట్టుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా నైనా మీ యొక్క ఆదరణ, ఓదార్పును దయచేయమని, ఆ కుటుంబాలలోనైనా ఎంత కష్టం ఉన్నదో, ఎంత ఇబ్బంది ఉన్నదో ప్రభా, ఆ ఆందోళనకరమైన పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క క్షేమము, మీ యొక్క భద్రత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎవరైనా మరి నీ యందు నిద్రించినటువంటి వారు ఉన్నట్లయితే ప్రభా, ఆత్మీయులను కోల్పోయిన దుఃఖంలో, బాధలో తండ్రి పిల్లలు మరి మరి ఎవరైనా తండ్రి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో బాధపడుతున్నట్లయితే ప్రభా, వారికి మీరు కావాల్సినటువంటి ఓదార్పును, ఆదరణను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మనిషిలో ఎవరు కూడా ఎలాంటి ఓదార్పునివ్వలేరు, కానీ మీరైతే సమస్తం ఇవ్వగలరు నాయన. నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఇంకా ఎంతమంది అయితేనైనా మరి అనారోగ్యంతో ఉన్నారో, ఇళ్ళలో తండ్రి లేవలేని స్థితిలో పడకలలో ఉన్నారో
అలాంటి వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి నాయన, ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానములు నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ రాత్రి వేళ ఎవరైతే డ్యూటీలు చేస్తున్నారో వారికి అందరికీ మరి తప్పకుండా మంచి కాపుదలనిచ్చి వారికి కావాల్సిన అప్రమత్తత అనుగ్రహించండి. క్షేమంగా వారు చేయడానికి ఓపికను సహనమును వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా డాక్టర్లు, నర్సులు, సైనికులు, ప్రభు పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు, వాచ్మెన్లు, గార్డులు, వీళ్ళందరినీ కూడా మీ కాపుదల భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి అనేక మంది రక్షణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబంలోనైనా ఏ ఏ ప్రియమైనటువంటి వారు ఎవరెవరైతే రక్షణ లేక ఉన్నారో వారిని బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించండి. ఎవరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా మంచి బిడ్డలుగా, మరి నిన్ను అంగీకరించిన బిడ్డలుగా ఉండడానికి మీరే సహాయం చేయండి. మా తండ్రి దేవ, ఈ లోకము అశాశ్వతమని ఎరిగి ప్రతి ఒక్కరు కూడా నిన్ను తెలుసుకుంటేనే తండ్రి వారికి నిత్య జీవము. ఆ విషయాన్ని వాళ్ళు తెలుసుకొని తండ్రి ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. అనవసరమైనటువంటి మరి ఆర్గ్యుమెంట్స్ అనేది లేకుండా కాపాడండి తండ్రి. వారి హృదయాలను తెరవండి, మనోనేత్రాలను తెరవండి ప్రభా. వారికి గ్రహింపు జ్ఞానం అనుగ్రహించండి, వినగల చెవిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తప్పకుండా వారికి వినిపించండి, వార్త వినిపించండి. వారు అంగీకరించి నిన్ను తెలుసుకునేలాగా కృప చూపించండి. ఎంతోమంది నాయన వ్యసనములకు గురై చాలా భయంకరమైన వ్యసనాలతో ప్రభా మరి నీకు విరోధంగా జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళను కూడా మీరు కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. ఈ లోకంలోనైనా ఎంతోమంది ఆ విధంగా బాధపడుతున్నారు తండ్రి. ప్రతి ఒక్క కుటుంబంలో ఇలాంటి సమస్యాత్మకమైనటువంటి మనుషులు ఉన్నారు తండ్రి. వాళ్ళను మీరు దయ ఉంచి మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు సమస్తము సాధ్యము. నీవు తప్ప ఎవరు కూడా ఈ విషయం చేయలేరు తండ్రి. నీకే వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. ఈ రాత్రి తండ్రి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి మా ప్రభా తండ్రి. ఎవరు కూడా నేను మరి అప్రమత్తంగా లేకుండా, అలసత్వంతో ఉండకుండా ప్రభా మరి ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపుదలగా భద్రంగా నడిపించండి. ముఖ్యంగా ప్రభా వారి వాహనాలపై రక్త ప్రోక్షణ ఉంచండి దేవా. మరి డ్రైవింగ్ చేస్తున్న వారి చేతులను మీరు దీవించండి ప్రభా. నీ యొక్క సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వారి వారి ప్లేసెస్కి వారు వెళ్ళడానికి కృప చూపించండి మా తండ్రి దేవా. మార్గ మధ్యంలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా. ఎంతోమంది నాయన మరి నిరాశ్రయులుగా ఉంటూ ఎంతో భయంకరమైన వేదనలో, శ్రమలలో, మరి దుఃఖంలో ఉంటున్నారు. అలాంటి వాళ్ళను లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా వితంతువులు, శ్రమలు అనుభవిస్తున్న వారు, మరి దుఃఖిస్తున్న వారు, మరణిస్తున్న వారు మా తండ్రి నాయన, ఏ ఆధారం లేనటువంటి వారు, నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారు తండ్రి. మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వీరందరినీ ప్రభు, వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు కనికరించి కాపాడి వారికి తగిన సహాయాన్ని మీరు అనుగ్రహించమని ఎంతగానో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే తండ్రి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఆదరణకర్త అయినారు మా తండ్రి. మీరు సహాయం చేసే దేవుడే అంటున్నారు నాయన ప్రభా. ప్రజలను ప్రేరేపించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తున్నాము. ఈ దినము మా మాటలు కానీ తలంపులు కానీ మేము ఎవరికైనా కీడు తలపెట్టి ఉన్నట్లయితే తండ్రి, మా తలంపులను, మా ఆలోచనలను, మా మాటలను అన్నింటినీ కూడా క్షమించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాము. ఎవరినైతే హర్ట్ చేశామో వారిని కూడా మేము క్షమిస్తాము. వాళ్ళని కూడా మేము అడుగుతాం నాయన క్షమాపణ మా తండ్రి దేవా. ఎవరైతే మా పట్ల మరి కీడు తలపెట్టారో వారందరినీ నేను మేము క్షమిస్తున్నాము. అవును ప్రభా, మాలో మరి కోపము, పగ, ద్వేషము ఇలాంటివి ఉన్నట్లయితే మేము నీ బిడ్డలం కాము కదా మా తండ్రి. మీరు అది ఒప్పుకోరు కనుక తండ్రి నీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. క్షమాహృదయం కలిగిన వారమై, ప్రశాంతమైన హృదయం గలవారమై మేము చక్కగా మా ఈ రాత్రి గడపడానికి సాయం చేయండి. అవును ప్రభా, ఈ దినము చివరి దినము, వారంలో చివరి దినము, రేపు ఉదయకాల ప్రభా పునరుత్థాన దినంలో మేము ప్రవేశిస్తుండగా నీ మందిరంలో చేరి నిన్ను కుటుంబాలుగా ఆరాధించడానికి మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాత్రివేళ మేము నిద్రిస్తుండగా మా శరీరంలను, ప్రాణంలను, ఆత్మలను నీ చేతికి అప్పగించుకుంటున్నాము
ప్రభా, ఏ తెగులు మా గుడాలను సమీపించకుండా, ఏ రాత్రివేళ కలుగు ఏ భయాల నుంచి కూడా మమ్మల్ని తప్పించి రక్షించే కృపను మీరు మాకు ఇచ్చారు. మాకు తోడుగా ఉంటున్నారు దేవా. అలాంటి వాగ్దానంలో మాకెన్నో అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. రాత్రి ఎంతైనా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ప్రభా. విషపురుగు కాట్ల వల్ల కానీ దుష్ట స్వప్నాల వల్ల కానీ దొంగల వల్ల కానీ భయం లేకుండా కాపాడి తండ్రి, మంచి నిద్రను ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. మరి రేపు ఉదయకాలమున నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి మీరే మాకు కృప దయచేయమని, సిద్ధపాటును మాకు అనుగ్రహించమని, మా పరుండి తండ్రి మేము నీ యొక్క వాక్యంను ధ్యానించే కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థనలో మా ప్రభువును మా ప్రియ రక్షకుడినైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.